అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలో తొలిసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్ పురుషుడిగా మారిపోయారు. అధికారిక రికార్డుల్లోనూ తన పేరు, జెండర్ను మార్చుకున్నారు. అనసూయ నుంచి అను కాతిర్ సూర్యగా మారిపోయారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్కు చెందిన సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ లింగ మార్పిడి కోసం రిక్వెస్ట్ పెట్టుకోగా అందుకు అంగీకరించింది కేంద్రం. చరిత్రలో తొలిసారిగా వచ్చిన ఈ తరహా అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. ఇన్నాళ్లు మహిళగా ఉన్న అను కాతిర్ను ఇప్పుడు పురుషుడిగా పరిగణిస్తోంది ప్రభుత్వం. ఇక అన్ని అధికారిక రికార్డుల్లోనూ అను కాతిర్ సూర్యగానే గుర్తిస్తారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్రం. ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తామని, అందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేశారు అను కాతిర్. సివిల్స్కు ఎంపికైన అనసూయ అలియాస్ అను కాతిర్ సూర్య 2013 డిసెంబర్లో చెన్నైలోని అసిస్టెంట్ కమిషనరేట్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమిషనర్గా ప్రమోషన్ పొందిన సూర్య గతేడాది నుంచి హైదరాబాద్లో జాయింట్ కమిషనర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత భోపాల్ నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్లో పీజీ డిప్లొమాను అందుకున్నారు. అయితే ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ పురుషుడిగా మారడంతో 10 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు లింగ మార్పిడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఓ వ్యక్తి తన అభిప్రాయాలు, ఆలోచనలు మేరకు లింగ మార్పిడి చేసుకోవడం ఇవాళ అందుబాటులో ఉన్న మెడికల్ సైన్స్తో సాధ్యమేనని తెలిసింది. పైగా మెడికల్ ఎథిక్స్ పరంగా అది సరైనదే అయినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఐఆర్ఎస్ ఆఫీసర్ కేసుతో మళ్లీ ఇదంతా తెరపైకి వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.